అనంత జ్ఞానియగు దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 2 అధ్యాయం 3 నుంచి 7 వరకు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయుకుడి. ప్రఖ్యాతి నొందిన వీలు కాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలం ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలిగిపోదురు, ఆకలి గొన్ని వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళముకు పంపుచు అందులో నుండి రప్పించుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడును లేవజేయవాడును ఆయనే. దేవుడు అనంత జ్ఞాని. అసలు ఆయన జ్ఞానానికి మితి లేదు. అంత గొప్ప జ్ఞానం గలవారు ఆయన దేవుడు. కనుక ఆయన మనుషుల క్రియలన్నీ పరీక్షించేవాడు ఆయన. కనుక గర్వపు మాటలు మాట్లాడేవాళ్ళు అంత గర్వంగా మాట్లాడకండి అంటుంది ఇక్కడ అన్న. అంటే తన మీద ఎవరు గర్వించారో వాళ్ళని బట్టి అక్కడ ఆ మాటలు చెప్తుంది. అలా గర్వపు మాటలు మాట్లాడకండి అని. కనుక గర్విష్ఠులు నీ ఒకరోజు నోరు మూయించే దేవుడు ఆయన. అవమానం పొందిన వాళ్ళని ఘనంగా లేవనెత్తే దేవుడై ఉన్నారు. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు, గొప్ప సూర్యులు వీలుకాండ్రు అన్న వాళ్ళు సైతం ఓడిపోదురు. తొట్టిల్లిన వాళ్ళైతే ఇంకా ఓడిపోయి ఒక కృంగిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు బలం ధరించుకుంటారని చెప్తుంది. అంటే అనుభవాలు ఇవన్నీ లోకంలో జరిగాయి ఇవన్నీ అనమాట. తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలిగిపోదురు. అంటే ఒకప్పుడు గొప్ప ధనవంతులే, అమ్మ సితికిపోయారు, అంతా పోయింది ఇప్పుడు అని చెప్తారు కదా. అలాగే తృప్తిగా ఉన్నవాళ్ళు అన్నం కావాలని కూలిగిపోతారంట. ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. ఒకప్పుడు ఏమీ లేదు అడకండి, ఇప్పుడు బోర్డు సంపాదించేసారు అంటారు కదా. ఆకలి గొన్నవారు ఆకలి తీరా అన్నం తింటారు అని చెప్తుంది ఇక్కడ. గొడ్రాలు 7 పిల్లలను కంటది. అంటే పిల్లలు లేరు అనుకున్న ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే 7 పిల్లలను కంటది. కనుక అనేకమైన పిల్లలు కంది. ఆమె పిల్లలు కంద అని గొప్పగా చెప్పుకున్నది కృషించిపోతుందంట. పిల్లలు లేరని అపహాస్యం చేయబడిన స్త్రీ 7 పిల్లలను కని ఆ నింద పోగొట్టుకుంటుందని అక్కడ దేవుడు ఆ విధంగా సహాయం చేస్తారని చెప్తుంది. జనులను సజీవులుగాను మృదులుగాను చేయవాడు యెహోవాయే. అలాగే పాతాళముకు పంపుతూ మళ్ళీ పైకి రప్పించున్నవాడు కూడా దేవుడే. పాతాళానికి పంపేవాడు ఆయన, పైకి రప్పించేవాడు ఆయనే. యెహోవా దేవుడు దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా కలగజేయవాడు ఆయనే. దరిద్రం వచ్చినా ఐశ్వర్యం వచ్చినా దేవుడి వల్లనే. కృంగజేసేవాడు లేవనెత్తివాడు ఆయనే. బాధల్లో కృంగిపోయినా మళ్ళీ పైకి లేవనెత్తి బలం ధరింపజేసేవాడు ఆయనే. కృంగజేసినా మళ్ళీ లేవనెత్తి మళ్ళీ సమకూర్చే దేవుడు ఆయనే. సమస్తం చేసేవాడు ఆయనే అని దీని అర్థం.